గుడ్ మార్నింగ్. డైలీ 6కి లేస్తా, కాకపోతే ఈరోజు లేట్ అయిపోయింది. మొహం కడుక్కొని తొందర రెడీ అవుతున్నా. ఇది ప్రోటీన్ పౌడర్. డైలీ 2 స్పూన్స్ మిల్క్లో కలుపుకొని తాగాలన్నమాట. ఇది కొనుక్కున్న ప్రోటీన్ పౌడర్ కాదు, ఇంట్లో తయారు చేసుకున్నది. ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్లో రెసిపీ అని కామెంట్ పెట్టండి, నేను చెప్తా. నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు అక్కడ. ఫ్రెండ్ అంటే నా తమ్ముడు అనమాట. వాడు ఎప్పుడు నాతో పాటు ఉంటాడు. ఇంకా లేట్ అయిపోయిందని తొందరగా తాగేసి రెడీ అవుతున్నా. రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాలన్నమాట. ఆడు నా కోసం అక్కడ వెయిట్ చేస్తుండు. బండి తీసి అక్కడికి వెళ్ళాలి, ఎక్కడైతే వాడు ఉండో. ఇక్కడ నుంచి మా ఊరు 2 కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఊరు ఉంటుంది. డైలీ అక్కడికి వెళ్ళి వస్తే 4 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. 4 కిలోమీటర్స్ అవుతుంది, 5500 స్టెప్స్ అవుతాయి. ఇంక వీడే నా తమ్ముడు ఎప్పుడు నాతో పాటు ఉంటాడు. వెళ్ళేసి వచ్చినాం. 4 కిలోమీటర్స్ అయిపోయింది. ఇంకా వాకింగ్. జిమ్ ఈరోజు క్లోజ్ ఉంది. హ్యాపీ దివాళీ సందర్భంగా మీకు కూడా అందరికీ హ్యాపీ దివాళీ. ఇంకొకటి నా ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు టిఫిన్ సెంటర్ దగ్గర. టిఫిన్ చేయడానికి రమ్మంటున్నాడు. అలిచిపోయినాం, చెమటలు వస్తున్నాయి. ఇంటికి వెళ్ళి తొందరగా రెడీ అయ్యి మళ్ళీ రిటర్న్ రావాలన్నమాట. రెడీ అయ్యి రిటర్న్ అయ్యి వచ్చేసిన. అతను నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాడు టిఫిన్ సెంటర్ దగ్గర. మా ఊర్లో చాలా ఫేమస్ టిఫిన్ సెంటర్ అనమాట అది, బాలాజీ టిఫిన్ సెంటర్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే వడలు. ఆ వడల కోసం పక్కన నుంచి వచ్చి తినేసిపోతుంటారు. ఎప్పుడు వెళ్ళినా వడలే దొరకవు. ఇప్పుడు కూడా ఉన్నాను నాకు తెలుసు, ఎందుకంటే 6 to 7 మధ్యలో వస్తేనే ఇక్కడ వడలు దొరుకుతాయి. ఆల్రెడీ నేను లేట్ అయిపోయినా, 9 అయిపోయింది. ఇంకా అంతా వెయిట్ చేస్తున్నాడు నా కోసం. నా ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట ఇక్కడ. ఇంకా అక్కడికి వెళ్ళి 2 ఇడ్లీలు తినేసి వెళ్ళాలి. ఇంకా వీళ్ళదే ఇది టిఫిన్ సెంటర్. ఇతను నా ఫ్రెండ్ శ్రీకాంత్, బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఏదేమైనా ఇద్దరం ఎప్పుడు ఉంటూనే ఉంటాం. టిఫిన్ తినేసినాం. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ కాఫీ తాగుతాం అన్నమాట డైలీ. ఇక్కడ కాఫీ తాగి కొద్దిసేపు కూర్చొని మళ్ళీ వెళ్ళేది ఉంది. ఇంకో ఫ్రెండ్ కూడా వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ. ఆయన పేరు విజయకాంత్ రెడ్డి. ఇంకెక్కడి నుంచి మేము ముగ్గురం కలిసి ఇంకో వేరే పని ఉంది, అక్కడికి వెళ్తున్నాం. మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తాం. ఈవినింగ్ వచ్చిన తర్వాత చూస్తాం ఏముంటుందో షార్ట్. ఇంటికి వచ్చేసరికి పిల్లలు బయట పటాకులు కాలుస్తున్నారు. హ్యాపీ దివాళీ కదా. మా పిల్లలు, మా ఇంటి ఎదురు ఉన్న వాళ్ళ పిల్లలు అందరూ కలిసి హ్యాపీ దివాళీ చేస్తున్నారు. రేపు ఇంకో వీడియోలో కలుస్తాం. అప్పటిదాకా లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్. హ్యాపీ దివాళీ. పెట్టు, అది కూడా పెట్టు. అట్లా, వెరీ గుడ్. అది అంటుకొని హ్యాపీ దివాళీ.